ఆదికాండము చాప్టర్ 7:1 యెహోవాయి తరమువారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. 2 పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు 7 పెంటులు 7 పవిత్రములు. కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు 2. 3 ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి 7 ఆడువి 7. నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము. 4 ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లును 40 రాత్రులును భూమిమీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమిమీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. 5 తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. 6 ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. 7 అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకయ్యా ఓడలో ప్రవేశించిరి. 8 దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోనూ 9 మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను. 17 దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. 11 నోవహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధజలముల ఊటలన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 12 40 పగళ్లును 40 రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను. 13 ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. 14 వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను. 15 జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను. 16 ప్రవేశించినవన్నీయు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. 17 ఆ జలప్రవాహము 40 దినములు భూమిమీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీద నుండి పైకి లేచెను. 18 జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను. 19 ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను. 20 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగిపోయెను. 21 అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. 22 పొడి నేలమీదనున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీయు చనిపోయెను. 23 నరులతో కూడా పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాశులన్నీయు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండా తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడా ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను. 24 180 దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.